పార్టీకి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేను పెట్టి చేతులు కలుసుకురాడా ఇడ సొంత ఊర్లో క్యాండిడేట్ని పెట్టేందుకు దిక్కులేదు దివానం లేదు దీనికి టీచర్స్ క్యాండిడేట్ లేడు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు ఆడ జరుగుతున్న నల్గొండలు జరుగుతున్న ఇంకో టీచర్స్ క్యాండిడేట్ లేడు కానీ ఇక నేను లేదు తాగా జనం కాంగ్రెస్ అంతమంటారు మరి క్యాండిడేట్ని పెట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల క్యాండిడేట్ని పెట్టు మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది నువ్వేందో నీ పార్టీకి ఉన్న ఓట్లేందో తెలుస్తాయి చదువుకున్న లేవనుకుంటారు టీచర్లు ఏమనుకుంటారు వకీలు లేవనుకుంటారు డాక్టర్లు ఏమనుకుంటారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ముంచిన జర్నలిస్టులు ఏమనుకుంటారు ఒకసారి తెలుస్తుంది కదా ఒక్క క్యాండిడేట్లు పెట్టుకోవడానికి శాత కాదు కానీ ఇక లేతున్నా లేవు సార్ జల్దీ లేవమని అడుగుతున్నాం ఆడ అద్దెకి తెచ్చి 60 కోట్లు పెట్టినావు కదా ఇక్కడ సొంతోళ్ళని పెట్టేందుకు ఎందుకు మనసు వస్తలేదని నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే అయితే కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో విరక్తి ఉండి మీ మీద బాగా ప్రేమ ఉంటే